చాలామంది మిత్రులు ఒక వీడియో పెట్టి ఈ వీడియో ఏమిటి అంటే చైనా వాడు తయారు చేసిన 6th జనరేషన్ విమానాలు. సో ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ను మనం చూస్తున్నాము అని చెప్పి మీకు వార్తలు. అంటే ప్రస్తుతము చైనా తర్వాత అమెరికా వాళ్ళు ఇలాగా ఈ 6th జనరేషన్ విమానాలు తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రష్యా వాళ్ళైతే ఆల్మోస్ట్ రెడీ చేసేసారు. సో ఇప్పుడు భారత్ ఏం చెయ్యాలి అంటే మన దగ్గర ఉండే ద మోస్ట్ పవర్ఫుల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్ రాఫెల్ విమానాలు. మరి చైనా వాడు ఏకంగా 6th జనరేషన్ దాకా వెళ్ళిపోయాడు కదా, మనం వెనకబడ్డాం కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సో ఇది మన దేశానికి సంబంధించిన యుద్ధ మేధావులందరూ మాట్లాడే విషయం. మరి ఆటోమేటిక్గా రష్యాలో ఒక 6th జనరేషన్ విమానం తయారవుతుంది అనుకోండి, ఫస్ట్ ఆఫర్ ఎవరికి వెళుతుందండి? భారత్కే కదా. S-400 అనండి, S-500 అనండి. S-500 సిద్ధమైతే మేము ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఒక పాలసీ తీసుకున్నప్పుడు మా ఫస్ట్ ఆఫర్ ఎవరికి? భారత్కే కదా. ఇది ఆల్రెడీ వాళ్ళు చెప్పున్నారు. వాళ్ళ డిఫెన్స్ మంత్రి అనండి పుతిన్ గారు కూడా స్వయంగా S-500 సిద్ధమైతే మేము భారత్కే ఇస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు కదా. సో ఇది అందరూ మాట్లాడే విషయం. కానీ ఇంతలో మీరు చూడండి, యూకే, ఇటలీ అంటే మీకు యునైటెడ్ కింగ్డము, ఇటలీ వాళ్ళు యూరోప్కి సంబంధించిన మీకు అగ్రరాజ్యాలు కదా. వాళ్ళు ఇద్దరు కూడా మొన్న రియో అనబడే బ్రెజిల్ రాజధాని అక్కడ వీళ్ళు కలిశారు G20 సమ్మిట్. సో ఇందులో నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూడండి, గ్లోబల్ కాంపాక్ట్ ఎయిర్ ప్రోగ్రామ్ అని అంటారండి. 2022లో యూకే, జపాన్, ఇటలీ వీళ్ళు కలిసి కొద్దిగా బడ్జెట్లు కేటాయించుకొని ఇలాగా అంటే చైనాను ఎదిరించడానికి మా వద్ద అతి శక్తివంతమైన 6th జనరేషన్ విమానాలు ఉంటాయి. సో దీనికోసం ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు యూరోప్ అన్నప్పుడు వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటండి? ఇప్పుడు రఫేల్ విమానాలు అన్నాం, మనం తయారు చేయలేమా? మన దగ్గర సత్తా లేదా, మ్యాన్ పవర్ లేదా, టెక్నాలజీ లేదా? అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక 10 దేశాలు కలిసి వాళ్ళ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఒక ఇంజిన్ని తయారు చేస్తారు. ఈ అడ్వాంటేజ్ ఎప్పుడూ కూడా భారత్కి లేదు. కాబట్టి వాళ్ళు కలిసిపోతారు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చూడండి, గ్లోబల్ కాంపాక్ట్ ఎయిర్ ప్రోగ్రామ్ అని అన్నప్పుడు జపాన్కి సంబంధించిన మిత్సుబిషి, అలాగే ఇటలీకి సంబంధించిన లియోనార్డో, మళ్ళీ యూకేకి సంబంధించిన BAE సిస్టమ్స్ అంటారు. ఇంకా యూరోప్లో ఎన్నో దేశాలు వాళ్ళ టెక్నీషియన్స్. సో వీళ్ళందరూ కలిసి 6th జనరేషన్ విమానాలను తయారు చేస్తారు. ఇవాళ రియో బ్రెజిల్ అంటున్నాను చూసారా, ఇక్కడ G20 సబ్మిట్లో వీళ్ళు నరేంద్ర మోదీ గారిని కలిసి మా 3 దేశాలు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టామండి, మీరు కూడా జాయిన్ అయితే భారత్లోనే 6th జనరేషన్ యుద్ధ విమానాలను తయారు చేయొచ్చు. ఇంకా యూకే అనుకోండి, ఒక మెట్టు మేము మీకు ఎక్స్పోర్ట్స్ లైసెన్స్ ఇస్తాము, టోటల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇలాగ మీరు మాతో జాయిన్ అవ్వండి, అప్పుడు ఏంటి ఎలైట్ క్లబ్లో మీరు కూడా ఉంటారు. యూకే, జపాన్, ఇటలీతో భారత్ కూడా ఉంటుంది. ఇది వీళ్ళు ఇచ్చిన ఆఫర్. అంటే చైనాను ఎదిరించడానికి ఎన్ని దేశాలు సిద్ధముగా ఉన్నారు? ఇందులో మెయిన్ ప్లేయర్ ఎవరు? భారత్. ఇండియా ఉంటే చైనాను ఎదిరించగలము, మీరు మాతో కలవండి. ముఖ్యంగా ఇటలీకి సంబంధించిన వాళ్ళ ప్రధానమంత్రి మీకు జార్జియా మెలోని, ఈవిడైతే మోదీ గారితో 1-to-1 మీటింగ్లో ఇదే ప్రపోజల్ కలిసి ఆవిడ ఇదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇండియా ఈ ప్రపోజల్ని ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా అంటే ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యాకు సంబంధించిన 5th జనరేషన్ విమానం సుఖాయి 57 దీనిని వీళ్ళు ఆల్రెడీ భారత్కు ఆఫర్ చేసి ఉన్నారు. అంటే మనము మన దేశంలో అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దీనిని తయారు చేస్తున్నాము కదా. సో దీనికి కావలసిన ఇంజిన్ కోసం మనం అమెరికాతో మాట్లాడాం. 404 అంటారు. ఇవాళ వరకు ఇంజిన్ ఇంకా రాలేదండి. ఈ టైంలో రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మా దగ్గర సుఖాయి విమానాలు కొనుక్కోండి, 5th జనరేషన్ విమానాలు ఉంటాయి కదా. ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమమైన ద మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఫైటర్ జెట్ సుఖాయ్ 57 అంటున్నారు. సో ఇలా చూశారనుకోండి, రష్యా వాళ్ళు 6th జనరేషన్ విమానాలను తయారు చేసి
మన వద్దకి ఆఫర్తో రావడానికి ముందే యూకే, ఇటలీ, జపాన్ ఈ ప్రాజెక్టును రష్యా వద్ద నుంచి చోరీ చెయ్యాలి అనే ప్రయత్నాలు. ఒకవేళ ఇండియా కలిసింది అనుకోండి, మీకు బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. ఒకప్పుడు ఇండియాలో బడ్జెట్స్ లేకే మనము ఈ 4.5 జనరేషన్ విమానాలు, 5th జనరేషన్ తేజస్ ఇవన్నీ తయారు చేయలేకపోయాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మన డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది, భారత్ యొక్క జీడిపి రెవెన్యూస్ పెరిగాయి కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళని కలుపుకుంటే మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, అలాగే మ్యాన్ పవర్ దొరుకుతుంది, వీళ్ళ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కూడా మనతో కలుస్తారు, డిఆర్డిఓ లాంటి ఒక పవర్ఫుల్ సంస్థ మనతో కలిసి పనిచేస్తే చాలా చాలా అడ్వాంటేజ్. ఇవన్నీ ఆలోచించుకొని యూరోప్కి సంబంధించిన ఈ దేశాలు భారత్కి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారు. సో ఇది వినడము చైనా వాడికి అస్సలు నచ్చలేదు. నేను ఇవాళే తయారు చేశాను, ఏదో ఇలా చూపిస్తున్నాను, ఇంతలోనే ఇన్ని దేశాలు రెడీ అయిపోయి వీళ్ళు భారత్ దగ్గరికి వెళ్ళి 6th జనరేషన్ ఫైటర్ జెట్ అని మాట్లాడుతున్నారేంటి? అమెరికా వాడికి కూడా ఇష్టం లేదు. ఎందుకు అంటే వాడు ఏదో ఒక రకంగా చైనాను ఇరికించవచ్చు, శాంక్షన్స్ అంటాడు, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ ఇక్కడ భారత్ వచ్చినప్పుడు, ఇప్పుడు అమెరికా, రష్యా అంటే బద్ధ శత్రువులు కదా, మరి ఇండియాలో కూడా ఒక 6th జనరేషన్ విమానం ఉంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇదంతా ఏంటి, మీకు యూకే, ఇటలీ, జపాన్ కలిసి ఏదో ఒక రకంగా మనల్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాం, గ్లోబల్ కాంపాక్ట్ ఎయిర్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, రేపు మనం ఇదే 5th జనరేషన్ విమానాల్లో లేటెస్ట్ టెక్నాలజీని వాడవచ్చండి. మీకు కొత్త కొత్త స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధించిన సిస్టమ్స్. ఇప్పుడు మీరు 4th జనరేషన్ అన్నారు అనుకోండి, మెన్యూరింగ్, మీకు ఆ విమానం ఎటు పడితే అటు మీకు సార్టీస్ చేయడం అనేది దాని అడ్వాంటేజ్. 5th జనరేషన్ అన్నారు అనుకోండి, ఏంటి మీకు అక్కడ స్టెల్త్ టెక్నాలజీ, అంటే మీకు ప్రపంచంలో ఉండే రాడార్లు ఏవి కూడా గుర్తుపట్టలేని ఒక స్టెల్త్ టెక్నాలజీని మీరు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్లో వాడతారు. అదే 6th జనరేషన్ అన్నారు అనుకోండి, టోటల్గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు 5th జనరేషన్లోనే మనం ఇంటిగ్రేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడవచ్చు. అలాగే కొత్త కొత్త పరికరాలు ఉంటాయి. ఇంత అడ్వాన్స్డ్ కంట్రీస్ అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ టెక్నీషియన్స్తో మన డిఆర్డిఓ వాళ్ళు కలిసి పనిచేసి కొత్త రకమైన ఈ టెక్నాలజీని నేర్చుకోవచ్చు. ఇన్ని రకాల మనకి అడ్వాంటేజ్ ఉంది కదా, కానీ బడ్జెట్ ఎంత? ఈ ప్రాజెక్ట్ మీరు ఎక్కడ మొదలు పెడతారు? సో ఏ టైంలో దీన్ని మీరు ఫినిష్ చేయాలి? భారత్లో 6th జనరేషన్ విమానాలు వచ్చినప్పుడు మేము ఇతర దేశాలకు వీటిని అమ్మవచ్చా? ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ యూకే వాళ్ళు ఇస్తున్నారు, మరి ఇటలీ వాళ్ళు, జపాన్ వాళ్ళు మనకి ఇస్తారా? లేదా ఈ గొడవలంతా వద్దండి, ఎలాగో మన మిత్ర దేశము రష్యా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు త్వరలోనే 2025లో 6th జనరేషన్ విమానాలు అంటారు, అవి కొనుక్కుంటే చైనాకు ధీటుగా మన వద్ద కూడా ఈ విమానాలు ఉంటాయి కదా, 5thని మనం బైపాస్ చేసి డైరెక్ట్గా 6thలోకి వెళ్ళిపోవచ్చు కదా. సో ఇదంతా మీరు ఆలోచించారు అనుకోండి, భారత్కి ఎటువైపు చూసినా కూడా ఆఫర్లు ఉన్నాయి. ఏ ఆఫర్ని ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా ఆలోచించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మరి ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు, ఇంత డీప్గా అనాలిసిస్ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? మనము వీళ్ళతో చేరాలా లేదా రష్యా చాలండి, రష్యాతోనే మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు, ఎందుకంటే రేపు వాళ్ళు ఇండియాలోనే వీటిని తయారు చేయండి అంటారు కదా. 6th జనరేషన్ విమానాలు భారత్లోనే తయారైతే ఇది ఎంత పెద్ద విషయం. ఇది బెటర్ అని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.